శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష చేద్దామని మా వాళ్ళు శిబిరానికి చేరితే కోడిగుడ్లతో వీళ్ళకి ఎలాగో నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు దాడులు చేయటం మనం గతంలో చూసాం 80ల్లో. మళ్ళీ ఆ సంస్కృతిని తీసుకొచ్చి విజయవాడలో శాంతి భద్రతల్ని ఈ విధంగా తయారు చేసి అల్లర్లు సృష్టించి గొడవలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, ఏ తప్పు జరిగినా కూడా నోరు మూసుకుని ఉండాలి అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్ర మంత్రి విద్యార్థులు ధర్నా చేస్తే రాజీనామా చేశారు. అలాగే ఎవిడెన్స్తో సహా జగన్మోహన్ రెడ్డి గారు టీవీల్లో మీడియాకి చెప్పి ఆధారాలు చూపిస్తూ డిఎస్సిలో అవినీతి జరిగింది, సరైన అభ్యర్థులకి సెలక్షన్లో నియామకాలు జరగలేదు అని చెప్పి గుర్తించి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే కేవలం విజయవాడలోనే నిరసన చేస్తున్న విజయవాడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, సెంట్రల్ నియోజకవర్గం నాయకుడిపైన, మల్లాది విష్ణు గారిపైన ఇంకో విషయం, ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే బ్రాహ్మణుడిగా ఉన్న ఆయన ఉల్లిపాయలు కూడా వెల్లుల్లి కూడా దగ్గర రానివ్వరు. అటువంటి వ్యక్తుల మీద, అటువంటి నాయకుల మీద కోడిగుడ్లతో టమాటాలతో దాడులు చేసి వాళ్ళని అవమానించడం జరిగింది, బ్రాహ్మణ్యాన్ని అవమానించడం జరిగింది, ప్రజలను అవమానించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటాం.